సైబర్ నేరగాళ్ల ఆట కట్టించేందుకు హైదరాబాద్ పోలీసులు విశ్వరూపం ప్రదర్శించారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద సైబర్ క్రైమ్ ఆపరేషన్లలో ఒకటిగా నిలిచి ఆపరేషన్ ఆక్టోపస్ ద్వారా దేశవ్యాప్త నెట్వర్క్ ను ఛేదించారు. అవును, సామాన్యుల కష్టాజితాన్ని దోచుకుంటున్న ముఠాల పనిపట్టేందుకు డీసీపీ అరవింద్ బాబు నేతృత్వంలోని టీం ఏకంగా 16 రాష్ట్రాల్లో మెరుపుదాడులు నిర్వహించింది. కేవలం 10 రోజుల్లోనే 104 మంది నిందితులను అరెస్ట్ చేసి సుమారు 127 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని వెలుగులోకి తెచ్చారు. ఈ ఆపరేషన్ ఎంత పకడ్బందీగా జరిగిందంటే ఏకంగా 32 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ నుంచి మొదలుకొని అస్సాం, ఒడిశా వరకు గాలించి నేరగాళ్లను పట్టుకున్నారు. ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే కేవలం నేరగాళ్లే కాదు, వారికి సహకరించిన బ్యాంక్ అధికారులు కూడా దొరికిపోయారు. ముఠా సభ్యులకు అండగా నిచ్చిన బంధన్ బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ ముఠా ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్ స్కామ్లు, ట్రేడింగ్ ఫ్రాడ్లు మరియు ఈ మధ్య కాలంలో ఎక్కువవుతున్న డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి డబ్బులు వసూలు చేస్తోంది. వీరి వెనుక 151 ఫేక్ బ్యాంక్ అకౌంట్లు నెట్వర్క్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దాడుల్లో పోలీసులు భారీగా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 200కు పైగా మొబైల్ ఫోన్లు, 140కి పైగా సిమ్ కార్డులు, ల్యాప్టాప్లు మరియు 36 లక్షల నగదును సీజ్ చేశారు. ఈ నిందితులకు దేశవ్యాప్తంగా నమోదైన 1000కి పైగా సైబర్ కేసులతో సంబంధం ఉందని పోలీసులు ధృవీకరించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు కొన్ని కీలక సూచనలు చేశారు. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో వచ్చే గ్యారంటీ రిటర్న్స్ ఆశలకు లోబడొద్దని, ఏ ఏజెన్సీ కూడా వీడియో కాల్ ద్వారా అరెస్టులు చేయొద్దని గుర్తుంచుకోవాలని కోరారు. చట్టం కళ్లుగప్పి తప్పించుకోవచ్చని భావించే సైబర్ క్రిమినల్స్ కు ఆపరేషన్ ఆక్టోపస్ ఒక గట్టి హెచ్చరికని చెప్పాలి. మీరు సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేయండి లేదా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయండి.